సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. సో అమ్మ, ప్రతి ఒక్కరికి లోన్ అనేది చాలా అవసరం అండి. మనకి ఇంకా పీకల దాకా కష్టాలు వచ్చినప్పుడు ఆ లోన్ ఏంటా, దాని వెనక ముందు ఏం ఆలోచించాం, ఓ స్టెప్ వేసేస్తాం. అంటే ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ డబ్బు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు లోన్ ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాం. సో అదే విధంగా ఈ లోన్ యాప్స్ గురించి మాట్లాడితే కొన్ని ఫేక్ చాలా ఉంటాయి కాబట్టి చాలా మంది అది తెలియక స్టెప్ వేసేసి చాలా అనర్థాలకు బలి అవుతూ ఉంటారు. కొంతమంది బాగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఫ్యామిలీని చంపేస్తారు. సో ఏంటమ్మా అసలు ఈ లోన్ యాప్స్ దగ్గర మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మటుకు అంటే ఎప్పుడైనా సరే జీవితంలో అంటే నేను నమ్మే పాలసీ ఏంటంటే అప్పులు చేసేదాకా, లోన్ వెళ్ళేదాకా మీరు వెళ్ళకండి. అంటే మన జీతం ఎంత, మనం ఇందులోనే బతకాలి అనేది తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అది ఒకటే పాయింట్. లేదు, కంపల్సరీగా పిల్లల పెళ్లిళ్ళ కోసమో, చదువు కోసమో, లేకపోతే మీ ఆరోగ్యం బాగలేకో అప్పులు చేయాల్సి వస్తే, అంటే లోన్ తీసుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంకులోనే లోన్ తీసుకోండి. వేరే ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ లేకపోతే ఆన్లైన్ లో ఫేక్ లోన్స్ అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదేంటంటే 99.9% వాళ్ళు ఏం చేస్తారంటే మీకు లోన్ ఇవ్వడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఒక చిన్న ఫోటో తీసుకొని మీకు లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇచ్చినప్పుడు సపోజ్ ఒక 10,000 మీరు లోన్ తీసుకున్నారండి. అది ఆ లోన్ తీసుకున్నప్పుడు మీకు 10,000 కంటే 50,000 కట్టిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేస్తాడు. సో వాళ్ళు ఎలా హరాస్ చేస్తారంటే భయంకరంగా, అంటే మీ పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో పెట్టి మీ ఫ్యామిలీతో పాటు వాళ్ళు చాలా హరాస్ చేస్తారు. సో వాళ్ళు చేసేదే అదనమాట. అంటే 5,000 కడితే 50,000 వసూలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కూడా ఊరుకోరండి. మళ్ళీ హరాస్మెంట్ ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని గురించి, అంటే లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చాలా అసహ్యంగా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో అందుకని ఎప్పుడు అంటే ఈ కొన్ని అప్లికేషన్స్, కొన్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దాదాపు 93 లోన్ యాప్స్ ను, ఫేక్ లోన్ యాప్స్ బ్యాన్ చేసింది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోన్ తీసుకుంటున్నప్పుడు అప్లికేషన్ తీసుకుంటేది, లోన్ తీసుకుంటే బ్యాంక్ ఉందా అనేది కూడా మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు చెప్తారు ఈ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోమంటారు. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ముందు ఒకసారి రివ్యూస్ చూసుకోండి. ఏదైనా ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ముందు దాని రివ్యూస్ వస్తాయండి. ఆ రివ్యూస్ ఫేక్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అనే దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని లోన్ తీసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసేసి చాలా భయంకరంగా, అంటే మనుషులు చెప్పుకోని రీతిలో మనం సూసైడ్ చేసుకునే వరకు కూడా తీసుకొస్తారు. అట్లాగే ఒక అమ్మాయి, మా ఇంట్లో పనిచేసే వాళ్ళ చుట్టాల అమ్మాయి, తనకు ఓన్లీ 5,000 రూపాయలు అప్పు తీసుకుందండి. తన చదువు కోసము తల్లిదండ్రులు కట్టలేరు అని చేసి ఫీజు కట్టాలని 5,000 అప్పు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి 50,000 లోన్ కట్టిందండి. అయినా కూడా మీరు కట్టలేదని ఆ అమ్మాయిని ఏం చేశారంటే చాలా వేధించేసి, ఇంకా ఆ అమ్మాయిని పర్సనల్ గా కూడా తిడుతూ ఆ అమ్మాయి గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఈ అమ్మాయి 24 hours అవైలబుల్ ఉంటది, ఈమె రేట్ ఏంటో మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారండి. పెట్టినప్పుడు రోజుకు కొన్ని 100 కాల్స్ వచ్చాయి. నీ రేట్ ఎంత, ఎప్పుడు వస్తావు, నీ టైమింగ్స్ ఏంటి, మేము 10 మంది ఉన్నాం, ఇలాంటి అసహ్యకరమైన ఫోన్లు వస్తే ఆ అమ్మాయి ఏం చేయాలో దిక్కుతోచక ఒక వీడియో తను ఇది చేసింది అనమాట, అప్లోడ్ చేసింది. నేను ఎటువంటి లోన్ తీసుకున్నాను, లోన్ కట్టాను, కానీ నా పేరు మీద నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు మీద ఎలాంటి పోస్టింగ్స్ వచ్చినా, ఎలాంటి అంటే అశ్లీలమైన వీడియోలు వచ్చినా అది నేను కాదు, నా ఫోటో మార్ఫింగ్ చేశారు, నా ఫేస్ మార్ఫింగ్ చేశారు, దయచేసి నమ్మకండి అని ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టి చనిపోయిందండి అమ్మాయి. సో అందుకని వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అప్లికేషన్ ఎప్పుడైనా లోన్ ఇస్తారు అనగానే మనము పరిగెత్తి తీసుకోకుండా, సో ఆర్బీఐ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారా, ఈ బ్యాంక్ని అప్రూవ్ చేశారా అనేది చూసుకొని మాత్రమే లోన్స్ తీసుకోవాలండి. లేకపోతే ఇలాంటి అంటే ఇంకేం చెప్పుకోలేరండి, ఎవరికి చెప్పుకోలేక పరువు పోయిందని చాలా, అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకున్నాయండి. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, వాళ్ళని విపరీతంగా, అంటే
నోటితో మాట్లాడలేనంటి బూతులు తిట్టేసి వాళ్ళని వాళ్ళు చచ్చిపోయేలాగా చేసే కొన్ని అప్లికేషన్స్ ద్వారా తీసుకునే వాళ్ళు చేశారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేది. లోన్ తీసుకోకుండా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. తప్పదు అన్నప్పుడు ఇవన్నీ మీరు చూసుకొని మాత్రమే చేయండి. లోన్ ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటే వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మన లోన్ శాంక్షన్ అయిన తర్వాత అందులో కట్ చేస్తారు. వీళ్ళు ఈ ఫేక్ అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఫేక్ లోన్ శాంక్షన్ చేసేవాళ్ళు ముందే మీ దగ్గర ప్రాసెసింగ్ ఫీజ్ కట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఫేక్ అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ మనం మీకు ఒక 5,000 కావాలంటే ముందే లోన్ ప్రాసెసింగ్ గురించి 2,000 తీసేసుకుంటారు. అదే బ్యాంక్ వాళ్ళు మీకు శాంక్షన్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళ ఫీజు ఏముందో అది కట్ చేసుకొని ఒక 50,000 లోన్కు ఇది ప్రాసెసింగ్ ఫీజ్ అని 45,000 మీకు ఇస్తారు. 5,000 కట్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందే అడుగుతారు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలండి. చూసుకొని డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తే డాక్యుమెంటేషన్ తప్పకుండా ఉంటుందని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏమీ చేయరండి వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ లోన్ ఇచ్చేస్తారు వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు ప్రొసీజర్ వైజ్ ఫాలో అవుతారు. మీ ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్, మీరు లోన్ తీసుకుంటే మీ ప్రాపర్టీ ఏంటి, తీసుకొని పక్షంలో ఎలా కడతారు, ఇవన్నీ చూస్తారు. కానీ ఈ ఫేక్ లోన్ చేసే వాళ్ళు మాత్రం ఇవన్నీ చూడరు. వాళ్ళకి ఏంటంటే హరాస్ చేయడమే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమే అనేదే ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దాన్ని చూసుకున్న తర్వాతనే మీరు ఎక్కడైనా సరే మనం లోన్ తీసుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మేము లోన్ ఇస్తాము, నో ప్రాసెసింగ్ ఫీజు, నో ఇన్స్టాల్, ఇవన్నీ చెప్తే ఇవన్నీ నమ్మకూడదండి. అలా నమ్మి మనం తీసుకుంటే మనం చాలా ముందు చాలా మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. సూపర్ అమ్మ. సో ఎవరైనా సరే అండి ఒక లోన్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. అమ్మ చెప్పినట్లు అవన్నీ మనం కొంచెం అవేర్నెస్ పెంచుకుంటే అప్పుడు మనం This is only awareness అండి. ఖచ్చితంగా అవేర్నెస్. సో అవేర్నెస్ కంపల్సరీ పెంచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.